హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గురసాల అరుణ సతీష్. చాలా రోజులైంది నేను వీడియోలు పెట్టక. సతీష్కి మళ్ళీ హెల్త్ ఇష్యూ కొంచెం సీరియస్ అయిందండి. దానివల్లనే నేను వీడియోలు ఏం పెడతాలేను. చాలా వరకు ఇక్కడ వాళ్ళు కూడా వీడియోస్ ఎందుకు పెడతాలేమని అడుగుతున్నారండి. అందుకే ఈ చిన్న వీడియో చేసి పెడుతున్నానండి మీకోసం. బాగా ఊరికి వెళ్ళినాడండి 2 రోజులు చెప్పా పట్టకుండా. అయిన ఊర్లో ఇంటి విషయంలో ఏదో గొడవలు అవుతున్నాయండి. మా ఇల్లే అండి. మేము వేరే ఆప్షన్ లేక, జాబ్ లేక, హాస్పిటల్కి డబ్బులు పెట్టలేక, ఇంకా చెప్పలేనండి. జాబ్ లేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, డయాలసిస్ పేషెంట్ అంతే, ఎంత సివియర్గా ఉంటుందో. దానికోసం ఊర్లో ఇల్లు అమ్ముకుంటా అంటే తన పేరెంట్స్, తన అన్న వదినే వాళ్ళే అడ్డుపడుతున్నారండి. తెలియదండి, మాకు వాళ్ళతో యుద్ధం చేసేది, ఫైటింగ్ చేసే ఓపిక, శక్తి మాకిద్దరికీ లేవండి. చూస్తున్నారు కదా అండి, ఇది డయాలసిస్ అండి. వారంలో 3 రోజులు కంపల్సరీ 5 గంటలు హాస్పిటల్లోనే ఉండాలండి. అక్కడ 2 పైపులు పెడతారండి, చేతికి పిస్టలా చేసి. ఒక పైపులో నుంచి బ్లడ్ మొత్తం ఆ మిషన్లోకి పంపిస్తారండి. మొత్తం ప్యూరిఫై చేసి బ్లడ్ని మళ్ళీ ఇంకొక పైపు ద్వారా ఆ ఒంట్లోకి ఎక్కిస్తారండి. ఇట్లాగా వారంలో 3 సార్లు బ్లడ్ తీయడం, ఎక్కియడం అండి. ఇది ఎంత కష్టమో డయాలసిస్ చేసుకునే పేషెంట్లను అడగండి, తెలుస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకూడదు. కొంచెం ఎమోషనల్ అండి. ఇంత బాధపడతా అంటే కూడా అండి, ఆ కన్న తల్లిదండ్రులకు కానీ, వాళ్ళన్న వాళ్ళ వదినికి కానీ కనికరం కూడా లేదండి. ఊర్లోనే ఎక్కువైపోయిందంట అండి. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే 2 రోజులు ఉన్నాడు, నిద్ర కూడా పోతాలేడంట అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందరే ఉన్నాడు. ఏమరా ఇంత బాధపడుతున్నావా అనేసి మాట కూడా అడగలేదంట అండి. 2వ రోజు ఇంకా ఊర్లో మా ఇల్లు ఉంది కదా అండి, అక్కడొచ్చి పడుకున్నాడంట ఒక్కడే. ఇంకా నాకు ఊపిరాడతలేదు, నాతో కాలేదని వాళ్ళకి ఇవి చెప్తే ఎవరు పట్టించుకోలేదండి. రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ తిరుపతిలోనే వదిలేస్తున్నారండి. ఇంకా నాకు చెన్నైకి తీసుకెళ్లాలని అనుకున్నాం కదా అండి, అంత మనీ కూడా లేదండి. డబ్బులు లేకనే కదా అండి హాస్పిటల్లో చూపించడానికే మేము మా ఆస్తులు అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మీరు అమ్ముకోకూడదు, మీకు ఎట్లా ఇష్టం అట్లా బతకండి, ఇక్కడ మీకు సంబంధం లేదంటే ఎట్లా బతకాలండి? వాళ్ళ కష్టమేం కాదండి అది. వాళ్ళ కట్టి వాళ్ళ ఇల్లు కాదండి, సతీష్కి తాతల నుంచి వచ్చిన ఇల్లు అండి అది. వాళ్ళన్న బాగానికి కూడా అండి 10.5 సెంటు నేల ఇచ్చేసినాడండి. ఆ ఇంట్లో ఎవరు లేదండి. ఎప్పుడో వాళ్ళన్న కూడా ఇల్లు వదిలేసి వెళ్ళి వేరే ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కూడా వేరే ఇల్లు కట్టుకున్నారండి. ఆ ప్రజెంట్ ఆ ఇంట్లో మేము మాత్రమే ఎప్పుడన్నా ఊరికి వచ్చి పోవడానికి మిగతాటప్పుడు తాళాలు వేసుకుంటామండి. ఆ ఇల్లు ఆల్ట్రేషన్ చేసుకోవాలని కూడా అండి పైన మొత్తం కొట్టేసినాను. కిందంతా బాత్రూమ్ రెడీ చేసుకున్నాం, ఒక డోర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం, చిన్న చిన్న పనులు చేసుకున్నాం. కానీ ఆ ఇల్లు మాకు కలిసి రాలేదు, ఆ ఇల్లు వాస్తుకి లేదు, దానివల్లనే సతీష్కి ఇట్లా అయిందని బాగా పుకార్లు అయిపోయినాయండి. ఇప్పుడు బతకడానికి కూడా అవకాశం లేదండి మాకు, ఇల్లు అమ్మాల్సిందే అన్నట్టు ఇల్లు బేరానికి పెట్టేసినామండి. వేరే వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయించేసినాము. అప్పుడంతా సతీష్ 2 రోజులు వెళ్ళి వాళ్ళన్న వాళ్ళ ఆయనతో మాట్లాడినాడు. వాళ్ళన్న ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధం లేదురా, ఒకరికొకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పేసినాడండి. కానీ వాళ్ళు తిరుక్కొని మలుకొని మళ్ళీ మొదటికే వచ్చినారండి. ఇప్పుడు మా పొజిషన్ ఏందో, మేమేందో, మేము ఎట్లా బతకాలో ఏమో తెలియదండి. దేవుడి మీద భారం వేసేసినాం. ఒక్కొక్కరు రారా ఈ రోజుటికి మేము మాట్లాడతాం, నీ విషయం మేము సెటిల్ చేస్తామంటారండి. పాపం సతీష్ ఎన్నో ఆశలతో పోతారు, ఆడేం జరగదండి, మళ్ళీ రిటర్న్ వస్తాడు. దగ్గర దగ్గర ఒక నెలంతా తిరిగినాడండి. నెలంతా తిరిగిన దానికి హాస్పిటల్ పాలైనాడండి. కనీసం సతీష్కి సీరియస్ అయింది, బాగలేదని అందరికీ చెప్పినానండి. ఎట్లున్నావురా కానీ అమ్మ కానీ నాయన కానీ అట్లా అన్న కానీ ఎవరు ఫోన్ చేసి కూడా అడగలేదండి. వాళ్ళని నేనేమన్నా ఫ్రీగా డబ్బులు అడుగుతున్నానా, వాళ్ళ కిడ్నీలు అడుగుతున్నానా, వాళ్ళ ఆస్తులు అడుగుతున్నానా, వాళ్ళ ఇల్లు అడుగుతున్నానా? లేదు కదా. నా భర్తను కాపాడుకోవడానికి నా ఇల్లే కదా అమ్ముకుంటున్నాను, మీ ఇల్లులు అమ్ముతున్నానా? నిజంగానే మాకు ఏమి లేకుండా మీ దగ్గర అన్నీ ఉంటే మనిషి ప్రాణం పోతా అంటే అమ్మి కూడా పెట్టాలి, తప్పేం లేదు ఒక మనిషిని ప్రాణం కాపాడుకోవడానికి. అలాంటి ఇల్లులు బతుకుంటే 10 అయినా కట్టచ్చును, ఏవైనా చేయొచ్చును. కానీ ఒక్కసారి మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు. ఈ విషయం వాళ్ళకి తెలుస్తుందో తెలియదండి. ఇప్పుడు డైలీ అండి డల్గా బెడ్ మీద పడుకుండేస్తాడు, ఎవరితో మాట్లాడు, తెలియదు తన బాధను ఎవరికి చెప్పుకోవాలో. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన అన్నీ ఎదురు తిరిగినప్పుడు ఆ బాధను ఎవరికి చెప్పుకుంటాడండి? బయట వాళ్ళైతే అది వేరే, తన వాళ్ళే తనకు అన్యాయం చేస్తున్నారని తెలిస్తే ఆ బాధని ఎట్లా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? పోరాడినాడండి, తన వల్ల కాలేదండి. ప్రజెంటు మా లైఫ్లో ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదండి. ప్రజెంట్ ఆ దేవుడి మీదే భారం వేసేసినానండి. ఒక్క నిమిషం బాగున్నట్టు ఇంకొక నిమిషం మనిషి ఉంటలేడండి. ఓ
ముందు చాలా యాక్టివ్గా ఉన్నాడండి. తన పనులు తనే చేసుకుంటా అన్నాడు. తనే డ్రైవింగ్ చేసుకుంటా అన్నాడు. తనే తిరుగుతున్నాడండి. ఇప్పుడు పూర్తిగా ఇంకొకరి మీద డిపెండ్ అయిపోయినాడండి. ఈ వీడియోని ఇట్లాగా చూపించచ్చునో చూపించకూడదునో తెలియదండి. వీలైనంత వరకు అండి చిన్న వయసులో ఉండే వాళ్ళకి కష్టాలు రాకూడదండి. ఇంకొకటి ఏమంటే తనకు కష్టం వచ్చినప్పుడు తన వాళ్ళందరూ తన పక్కన నిలబడి నీకేం కాదురా మేమున్నాంరా అని ధైర్యం చెప్పాలండి. కనీసం ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేదండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నాకు ఒక హెల్ప్ చేయాలండి. వీలైనంత మందికి నా వీడియోని సెండ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా దీనికి మించి ఏమీ అడగలేనండి. నా వీడియోని కొంచెం వైరల్ అయ్యేట్టుగా చూడాలంటే మీ చేతుల్లోనే ఉందండి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. అందరికీ